ప్లీజ్ నిశ్చిగా ప్లీజ్ చెప్పండి. అధ్యక్ష 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 ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష 2014-19లో ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన దిశానిర్దేశం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని. ఈ రాష్ట్రంలో మొత్తం మున్సిపల్ ఏరియాలో 39 లక్షల హౌసెస్ ఉన్నాయి అధ్యక్ష. అయితే ఎస్టిమేట్ చేస్తే దాదాపు 7 లక్షల మందికి ఇళ్ళు అవసరమని ఎస్టిమేట్ చేశారు. దాని మీద ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేసి 7,01,480 హౌసెస్ శాంక్షన్ చేయించాం అధ్యక్ష. 7,01,481. అందులో 5 లక్షలకి యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియర్ తీసుకొని టెండర్స్ పిలవడం జరిగింది. కానీ గత ప్రభుత్వం వాటిని వచ్చి 2,61,640 కుదించేసింది. అంటే 7,01,481 కట్టాలని 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రి గారి యొక్క దిశానిర్దేశం ప్రకారం తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో, కానీ గత ప్రభుత్వం 2,61,000 కంటే 4,39,840 హౌసెస్ని పక్కన పెట్టేసింది అధ్యక్ష. అయితే అవన్నా కంప్లీట్ చేసిందంటే అవి కూడా కంప్లీట్ చేయలేదు అధ్యక్ష. యాక్చువల్గా వాటిల్లో ఈరోజు తీసుకుంటే గత ప్రభుత్వం 2014-19 చేసినప్పుడు సభ్యులు చెప్పినట్టు యాక్చువల్గా హై క్వాలిటీ షీర్వాల్ టెక్నాలజీతో యాక్చువల్గా ప్లాన్ చేశాం అధ్యక్ష. అంతేకాకుండా ఫ్లోరింగ్ కూడా 2x2 వర్టిఫైడ్ టైల్ ఏ గ్రేడ్, వాల్స్ పుట్టి పెట్టాం, అటకలు, కప్బోర్డ్స్, కిచెన్ ప్లాట్ఫామ్స్ తీసుకుంటే బ్లాక్ గ్రానైట్, వాష్ బేసిన్స్ స్టెయిన్లెస్ స్టీల్, ఫ్రంట్ డోర్ వచ్చి టీక్ వుడ్ పెట్టాను అధ్యక్ష. అదేవిధంగా విండోస్ యూపీవీసీ. ఈ విధంగా ఇది కాకుండా ఇప్పుడే సభ్యులు అడిగినట్టుగా వాటర్ ఫెసిలిటీ, చక్కటి రోడ్లు, డ్రైన్స్, ఎస్టీపీ, స్టామ్ వాటర్, లైట్స్, పార్క్స్. ఇవి కాకుండా అధ్యక్ష బేసిక్ ఫెసిలిటీస్లో కమ్యూనిటీ హాలు, స్కూలు, హాస్పిటల్, ఎంఎస్ఎంఈకి కూడా అక్కడ కొంత స్పేస్ పెట్టాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం ఆ ల్యాండ్స్ మొత్తం 1 సెంట్ అని మొత్తం నాశనం చేసింది అధ్యక్ష. అయితే 2019 మేకి అంటే 2019 మేకి యాక్చువల్గా అధ్యక్ష 90 to 100% 77,351 హౌస్ కంప్లీట్ చేసింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం 2019-24లో హౌసెస్ని తగ్గించిన వాటిని కూడా చేయకుండా దాదాపు అన్నీ ఇన్కంప్లీట్గా పెట్టింది అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే 1,77,554 హౌసెస్ పూర్తి చేసిన వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయలేదు అధ్యక్ష. ఆ విధంగా గత ప్రభుత్వం అన్ని అవకతవకలు చేసి పోవడం జరిగింది అధ్యక్ష. 103 యుఎల్బీలో ఈ వర్క్స్ స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం 88 యుఎల్బీస్కి చేసి 15 యుఎల్బీలు అసలు పూర్తిగా తీసేసింది అధ్యక్ష లేకుండాను. తర్వాత మొత్తం యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 2,61,640 కంప్లీట్ చేయాలంటే 21,03,077 కోట్లు పూర్తవుతుంది అధ్యక్ష. ఫిజికల్ ప్రోగ్రెస్ తీసుకుంటే అధ్యక్ష 300 హౌసెస్ వచ్చి 1,43,456లో కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. 360 తీసుకుంటే 27,800 హౌసెస్ పూర్తయినాయి, 16,208 హౌసెస్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. 430 తీసుకుంటే 54,608 హౌసెస్ పూర్తయినాయి, 19,560 హౌసెస్ ప్రోగ్రెస్లో ఉన్నాయి అధ్యక్ష. మొత్తం మీద హౌసెస్ మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా కేవలం హౌసెస్ 1,77,546 పూర్తయినాయి. ప్రోగ్రెస్లో వచ్చి 84,094 ఉన్నాయి అధ్యక్ష. ఫండ్స్ పొజిషన్ తీసుకుంటే అధ్యక్ష ఈరోజు గత ప్రభుత్వం జీవోలు ఇచ్చేసి తెలిపింది అధ్యక్ష. అంటే 500 రూపాయలు కట్టమన్నాడికి 1 రూపాయి అని చెప్పింది. అడ్వాన్స్గా 50,000 కట్టమంటే 360 చదరపడలకి
లేదు 25,000 అన్నది. అదేవిధంగా 430కి లక్ష కట్టమంటే 50,000 ఒక జీవో ఇచ్చింది, డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. డబ్బులు ఇవ్వకుండా ఈరోజు రీఫండ్ చేయాలంటే 348 కోట్లు యాక్చువల్గా రీఫండ్ చేయాలి అధ్యక్ష. వాళ్ళు జీవో ఇచ్చారు, దాన్ని అలాగే వదిలేశారు అధ్యక్ష. అదేవిధంగా కాంట్రాక్టర్స్ లయబిలిటీస్ తీసుకుంటే ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఏదైతే 9435 ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేస్తే 3,100 సుమారుగా కాంట్రాక్ట్కి ఇవ్వాల్సి వస్తుందని ఎస్టిమేషన్ జరిగింది అధ్యక్ష. బ్యాలెన్స్ ఇప్పుడు ఏదైతే ఉండే హౌసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయాలంటే 3,302 కోట్లు కావాలి అధ్యక్ష. ఈ విధంగా మొత్తం తీసుకుంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే 7,280 కోట్ల 69 లక్షలు కావాలి అధ్యక్ష. దానికి ఫండ్స్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఫైనాన్షియల్తో డిస్కస్ చేస్తే అట్కో లోన్తో 4,450 కోట్లు యాక్చువల్గా అడిగాం అధ్యక్ష. వాళ్ళు ఇస్తామన్నారు. దానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇవ్వలేనంటే దానికి వేరే మార్గం ద్వారా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అంటే 430, 360 మీద ఎవరికైతే ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నామో వాళ్ళ మీద లోన్ రైజ్ చేస్తే 1,725 కోట్లు వస్తుంది అధ్యక్ష. దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. అదేవిధంగా అమృత స్కీమ్లో 285 కోట్లు పెట్టాం. మొత్తం 6,462 కోట్లకు యాక్చువల్గా టైఅప్ చేస్తూ వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. త్వరలో ఇది ఫుల్ఫిల్ చేసి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. ఇది జయంగా బ్యాలెన్స్ మరొక 818 కోట్లు కావాలి అధ్యక్ష. దానికి కూడా ఏ విధంగా అనేది అటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. తర్వాత టెక్నికల్ కమిటీ ఒకటి వేసాం అధ్యక్ష. ఆ టెక్నికల్ కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేసి ఇచ్చేస్తాం. ఈ లోపల మళ్ళా కాంట్రాక్టర్ మళ్ళా కొన్ని విషయాలు విష్ణుకుమార్ రాజు ఏదైతే ఇప్పుడు చెప్పారో ఆ విషయాలు యాక్చువల్గా ఇది జీవీఎంసీలోను విఎంసీలోను ఈ యొక్క లేబరు రైజింగ్ దాని మీద అడిగారు. దాని మీద యాక్చువల్గా కమిటీ వేస్తామని చెప్పాము. త్వరలో ఆ కమిటీ వేసి 2 కమిటీలను డిస్కస్ చేసి దాని మీద వీలైనంత తొందరలో డెసిషన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు సభ్యులు అడిగిన ప్రకారం విష్ణుకుమార్ రాజు గారు ఏదైతే అడిగారో దానికి ఒక కమిటీ వేయటం జరుగుతుంది అధ్యక్ష. 9435 జీవో సంబంధించి కమిటీ వచ్చింది రిపోర్టు, దాన్ని డిస్కస్ చేసి క్లోజ్ చేస్తాము. అదేవిధంగా ఈఎంఐస్ ఎవరి పేరుతో అయితే లోన్ రైజ్ చేసి గత ప్రభుత్వం వాళ్ళకి ఇల్లే లేదు అటువంటి వాళ్ళకి యాక్చువల్గా ఈఎంఐలు వస్తున్నాయి. వాళ్ళందరూ ఇబ్బంది పడుతుంటే 140 కోట్లు 2 months బ్యాక్ బ్యాంకులు కట్టాం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది అధ్యక్ష. అయితే ఎవ్రీ మంత్ సుమారుగా 6 కోట్లు కట్టాల్సి వస్తుంది. దాన్ని కూడా వాళ్ళకి హౌసెస్ ఇచ్చిందాక 6 కోట్లు కూడా కట్టడానికి ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చారు అధ్యక్ష. దాన్ని కట్టడానికి నిర్ణయించుకున్నాం అధ్యక్ష. ట్రై సెక్షన్ దగ్గర ఏదైతే ప్రాబ్లం చెప్పారో దాన్ని కూడా యాక్చువల్గా చేస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. తర్వాత శ్రీనివాస్ గారు చెప్పారు వాటర్ లీకేజ్ అని. ఎందుకంటే హౌసెస్ పూర్తి చేయలేదు, కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇవ్వనందువల్ల వాళ్ళు దాదాపు ఆఫీస్ వెళ్ళిపోవటం వల్ల పైన ఏదైతే ఫ్లోర్ మీద చేయాలో ఫ్లోరింగ్ అది పూర్తి చేయలేదు. అది అన్నింటినీ త్వరగా చేయించేందుకు చేస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారి యొక్క చెప్పిన ప్రకారం 9 ప్లేసెస్లో వర్క్ స్టార్ట్ చేసి ఉంటే 5 ప్లేసుల్లో ఇన్ఫ్రా వర్క్ స్టార్ట్ అయింది అధ్యక్ష. అదేవిధంగా అనకాపల్లికి సంబంధించి ఒక 3 ప్లేసుల్లో హౌస్ ఉంటే ఒక దగ్గర యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3 దగ్గరలు ఉంటే ఒక దగ్గర స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఈఎంఐల విషయం ఇప్పుడే నేను చెప్పడం జరిగింది. డ్రైన్స్, రోడ్స్ వీటి విషయం చెప్పారు, ఖచ్చితంగా వాటి మీద కేర్ తీసుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా రమేష్ బాబు గారి దగ్గర ఆడిట్లో 4 ఇన్కంప్లీట్గా ఉండే అధ్యక్ష. దాని మీద వర్క్ జరుగుతుంది. 60 సంవత్సరాలు దాటిన వారి యొక్క పరిస్థితి అడిగారు. దాని మీద ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాము. వారు బ్యాంకర్స్తో మాట్లాడుతున్నారు అధ్యక్ష. త్వరలో దాన్ని కూడా సాల్వ్ చేస్తామని తెలియజేస్తున్నాను. ఈఎంఐల విషయం బుచ్చయ్య చౌదరి గారు అడిగారు. దాన్ని కూడా 140 crores పే చేసాం. మంత్లీ 6 కోట్లు కట్టాల్సి వస్తుంది. వాళ్ళకి ఇల్లు కట్టించిన దాకా 6 కోట్లు కట్టడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నది అధ్యక్ష. అదేవిధంగా
రామకృష్ణబాబు చెప్పి అడిగారు 1.4 కిలోమీటర్ రోడ్డు, దాని విషయం నేను వెంటనే డిస్కస్ చేస్తాను. 20 సెంట్లు ల్యాండ్ది కూడా ప్రాబ్లం అన్నారు, అదొకటి. తర్వాత పంచాయతీ శాఖతో కూడా డిస్కస్ చేసి సమస్య లేకుండా చేయమన్నారు. ఖచ్చితంగా పంచాయతీ శాఖతో మాట్లాడతానని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అశోక్ గారు యాక్చువల్గా ఈ పేమెంట్ బిల్స్ అడిగారు అధ్యక్ష, దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. తర్వాత ఇనిజిబిలిటీగా 39,520 మందిని గత ప్రభుత్వం తెలిసింది అధ్యక్ష. యాక్చువల్గా అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే వాళ్ళు ఇచ్చిన దాంట్లో వాళ్ళు కొన్ని పేర్లు మార్చారు, ఇప్పుడు సభ్యులు అడిగినట్టుగా. వాటిలో చెక్ చేస్తే 39,520. అదేవిధంగా జియో నెంబర్ 345 వాళ్ళు ఇచ్చినందువల్ల కట్టాయిలు అయిపోయిన వాళ్ళు 52,192. అంటే 14-19లో ఎవరికైతే హౌసెస్ ఇచ్చామో హౌసెస్ ఇచ్చిన వాటిలో గత ప్రభుత్వం వాళ్ళు జియోలు ఇచ్చి 52,192 మందికి హౌసెస్ లేకుండా కట్టాయిలు చేశారు. ఇనెలిజిబిలిటీగా 39,520 మందిని యాక్చువల్గా చేశారు. దాని మీద కూడా యాక్చువల్గా వర్క్ చేస్తున్నాం అధ్యక్ష, తొందరలో చేస్తాం. రంగుల విషయం అధ్యక్ష, ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. శాసనసభ్యులు కొందరు తెలుగుదేశం పార్టీ కలర్ వేయాలంటే వేయొద్దు, ఏదైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ అలా కలర్స్ ఉంటే అలా ఏమంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డిజైన్ కలర్స్ వేసాం అధ్యక్ష. అది కూడా ఏంటంటే కాంట్రాక్ట్లో చెప్పి 10 రకాలు తీసుకొని బెనిఫిషియర్స్ చూపించి వాళ్ళు ఏది అడిగితే ఆ విధంగా చేసాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం అన్ని రంగుల్ని వాళ్ళ పార్టీ కలర్స్కి మార్చింది. అయితే మార్చడం కూడా కాంట్రాక్టర్లకి వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇవ్వలేదు, దానికి ఫండ్ లేదు, బడ్జెట్ లేదు, అసలు ఎంత చేశారు ఏం చేశారని లెక్కలేదు అధ్యక్ష. ఆ విధంగా రంగుల విషయంలో గత ప్రభుత్వం చేసింది. అయితే దాని విషయం యాక్చువల్గా వీలు కాదని యాక్చువల్గా అధికారుల కమిటీలో నిర్ణయించారు అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు సభ్యులు చెప్పినట్టు 2014-19లో అధ్యక్ష హౌసెస్ కట్టినప్పుడు అటుపక్క ఇటుపక్క కొంత గార్డెన్ పెట్టి మిగతాదంతా ఎంట్రీ రోడ్ పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం అధ్యక్ష. అన్ని టిట్కో హౌసెస్లో ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో బాత్రూంలో కానీ కిచెన్లో కానీ టాయిలెట్ అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం అధ్యక్ష. అదేవిధంగా రైనింగ్ సీజన్లో వచ్చే వాటర్కి ఓపెన్, కానీ గత ప్రభుత్వం రోడ్ల వెడల్పు తగ్గించేసింది, ఆ డ్రైన్స్ అన్నింటిని నాశనం చేసింది. అయితే దాని మీద మళ్ళా అయితే ఆల్రెడీ చేసిన వాటిని ఇమీడియట్గా ఏం చేయలేము అధ్యక్ష. కొత్తవి చేసే వాటిని యాక్చువల్గా వీలైనంత 2014-19 ఎలా డిజైన్ చేసాం ఆ విధంగా డిజైన్ చేస్తామని తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఒక మాట సార్, చెప్పండి అధ్యక్ష. ఇప్పుడు డిస్కషన్ బాగా జరిగింది, నో డౌట్. అయితే మనం ఇప్పటిలోపు అంటే ఇబ్బందులు ఉన్నాయి, గవర్నమెంట్ ఇబ్బందులు ఉన్నాయి కాదనలేదు. ఇప్పటిలోపు మనం పూర్తి చేయగలము, పబ్లిక్ ఒక ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను సార్. అధ్యక్ష, రేపు జూన్ ఎండింగ్ లోపల 26 జూన్ ఎండింగ్ లోపల అన్ని హౌసెస్ ఈ 2,61,640 హౌసెస్ కంప్లీట్ చేసే విధంగా వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ఆల్రెడీ ఈ యొక్క కొన్ని చాలా ప్లేసుల్లో వర్క్ స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. కొంతమంది అన్న ఎంటర్ అవుతారు కదండి, లేకపోతే అక్కడ ఎవరు లేరు, మొత్తం ద్వారబంధాలు కిటికీలు అన్నీ పోతున్నాయి. దాని మీద కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అధ్యక్ష. ఎవ్రీ సాటర్డే అంటే యాక్చువల్గా కాంట్రాక్టర్ కూడా ఏమన్నారంటే మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం సార్, మాకు ఫ్యాన్లు వైర్లు అన్నీ తీసుకుపోతున్నారు, అందువల్ల మేము చేయలేకపోతున్నాం అంటే అందరూ మున్సిపల్ కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అధ్యక్ష. ఎవ్రీ సాటర్డే వాళ్ళు ఎన్ని హౌసెస్ కంప్లీట్ చేసిస్తారో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి హ్యాండ్ ఓవర్ చేసుకొని బెనిఫిషియర్స్కి ఇవ్వమని చెప్పాం అధ్యక్ష. శాసనసభ్యులు ఇప్పటికప్పుడు కాంట్రాక్ట్ చేసి క్లియర్ చేయమని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష యాక్చువల్గా 7 లొకేషన్స్లో అంటే 7 ULBస్లో అధ్యక్ష బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హౌసెస్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. హౌసెస్ మాత్రం 25 లొకేషన్స్లో
అంటే 20 యుఎల్బిస్లో స్టార్ట్ చేశారు. ఓన్లీ ఇన్ఫ్రా 22 లొకేషన్స్లో అంటే 16 యుఎల్బిస్లో అంటే మొత్తం మీద 54 లొకేషన్స్ అధ్యక్ష. 43 యుఎల్బిస్లో లాస్ట్ 3 monthsలో ఈ వర్క్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. అవి హౌసెస్ వచ్చి 1,26,248. కంప్లీట్ అయినవి తీసుకుంటే 51 లొకేషన్స్ అధ్యక్ష, 22 యుఎల్బిస్, 68,512 హౌసెస్ అధ్యక్ష. ఈ విధంగా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. బ్యాలెన్స్ 58 లొకేషన్స్లో 23 యుఎల్బిస్లో స్టార్ట్ చేయాలి అధ్యక్ష. అది కూడా రాబోయే 1 monthలో స్టార్ట్ చేసి 2026 జూన్ ఎండింగ్కి విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హౌసెస్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే అండి, ప్లీజ్ ప్లీజ్ చెప్పారు జూన్ అధ్యక్ష. కొన్ని యాక్చువల్గా అక్టోబర్ ఎండింగ్కి ఇస్తున్నాం అధ్యక్ష, కొన్ని నవంబరు, కొన్ని డిసెంబర్, అట్లా ఎవ్రీ వీక్ ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హౌస్ అవుతున్నాయో ఎవ్రీ వీక్ సాటర్డే హ్యాండ్ ఓవర్ చేయమని కమిషనర్స్ ఇన్స్ట్రక్షన్. ఓకే అండి. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకు పెరాలసిస్? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా, సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.